హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మ్యాథ్స్ క్లాస్లో యూనిటరీ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, మ్యాథ్స్ క్లాస్లో యూనిటరీ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ యూనిటరీ మెథడ్ అంటే ఏంటి? ఓకే, ఏ మెథడ్ ఇన్ విచ్ వి ఫైండ్ ద వాల్యూ, అంటే ఏదైనా వాల్యూని ఫైండ్ చేసేటప్పుడు ఆఫ్ 1 యూనిట్, ఒక్క యూనిట్కి. సపోజ్కి 5 బుక్స్ ఇచ్చి 50 రూపీస్ అన్న ఒక్క యూనిట్ ఎంత అంటే ఒక్క బుక్ ఎంత అని తెలుసుకోవడాన్ని యూనిటరీ మెథడ్ అంటారు. నెక్స్ట్, అండ్ దెన్ ద వాల్యూ ఆఫ్ రిక్వైర్డ్ నెంబర్, వచ్చే నెంబర్ వాల్యూ, ఓకే, ఆఫ్ యూనిట్స్ ఇన్ నోన్ హ్యాస్ యూనిటరీ మెథడ్. ఏంటి, అది రిక్వైర్డ్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని యూనిటరీ మెథడ్ అంటారు, యూనిట్స్ని. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా చూద్దాం క్వశ్చన్స్. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 9 books ఈజ్ 540 రూపీస్. ఏంటి, ఇక్కడ ఏంటి, 9 books కాస్ట్ 540 రూపీస్. ఓకే, 540 రూపీస్. ఓకే, ఇప్పుడు దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 15 books. ఏమన్నాడు, కాస్ట్ ఆఫ్ 15 books అన్నాడు. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ 9 books ఎంత రాద్దాం. 9 books ఈజ్ ఎంత, ఇక్కడ ఎంత ఇచ్చారు, 540 రూపీస్. 540 రూపీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 15 books తెలియదు మనకి. ఏంటి, 15 books మనకి తెలీదు, అవును కదా. ఇప్పుడు ఫస్ట్ 1 book తెలుసుకుందాం. ఏంటి, మనకు తెలిసినట్టుగా 1 book తెలుసుకుందాం. దానికి ఏం చెయ్యాలంటే, ఇప్పుడు రూపీస్ ఉన్నాయి కదా, 540 రూపీస్, అది 540 రూపీస్ ఇక్కడ రాసుకోవాలి. ఇక 9 books అన్నారు, ఒక బుక్ తేవాలంటే ఇది ఎలా వస్తుంది, డివిజన్ అవుతుంది. ఓకే, 540/9. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 1 జర్ 9, 1 జర్ 9, 60 జర్, అవును కదా. ఇప్పుడు ఎందుకంటే 9 1 జర్ అంటే 9 టేబుల్లో 9 6 జర్ అంతా 54. ఓకే, అది ఇక్కడ పక్కన 0 ఇచ్చింది కాబట్టి పక్కన 0 వేసుకోవాలి 6 పక్కన. అప్పుడు ఎంత వస్తుంది, 60. ఓకే, ఇప్పుడు 1 book అనేది అంటే 1 book అనేది 60. అలాంటి 15 books అన్నారు. 15 books అనేటప్పుడు ఏం చేయాలి, 60 × 15 చేసుకోవాలి. 60 × 15, అది కూడా ఎంత, 15 booksకి. ఓకే, 15 booksకి 60 × 15 చేసుకోండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ 1 to 20 టేబుల్స్ తెలుసు కదా. 15 × 6, ఈ 0 పక్క నుంచి 15 × 6 ఎంత, 90, అవును కదా. ఈ పక్కన 0 ఒకటి, ఎంత వచ్చింది, 900 రూపీస్. 900 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 15 books 900 రూపీస్. ఏంటి, 15 books అనేది 900 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సెకండ్ వన్, ఎగ్జాంపుల్ సెకండ్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 15 benches, ఏంటి, 15 benches ఈజ్ 1530. ఏమన్నాడు ఇక్కడ, కాస్ట్ ఆఫ్ 15 benches అనేది 1530 అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, హౌ మెనీ బెంచెస్ కెన్ బి బ్రాట్ విత్ రూపీస్ అంటే రూపీస్ 4590. ఏమన్నాడు క్వశ్చన్ ఇక్కడ, 15 benches అనేది 1530కి కొన్నాడు. ఓకే, నెక్స్ట్ 4590కి ఎంత వస్తాయి, ఎన్ని వస్తాయి. ఓకే, ఎన్ని బెంచెస్ వస్తాయి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు 15 benches కదా, 15 benches ఈజ్ ఎంత, రూపీస్ 1530, అవును కదా. ఇప్పుడు ఎలా ఉంచండి, ఫస్ట్ 1 bench కనుక్కుందాం. ఏంటి, 1 bench కనుక్కుందాం. 1 bench ఈజ్ అంటే ఈజ్ కాదు, ఈక్వల్స్ టు 1 bench ఈక్వల్స్ టు 1530 బై ఎంత, ఇక్కడ ఎంత ఉంది, 15 benches. ఇక్కడ నుంచి ఇలా డివైడ్ అవుతుంది. అంటే 15 benches నుంచి అంటే సపోజ్కి ప్రోడక్ట్ అంటే మనీ బై ప్రోడక్ట్
అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ అంటే 15 బెంచెస్ 13 సోప్స్ అలాంటివి ఉన్నాకో ఇక్కడ సపోజ్కి 3000 ఇచ్చారు ప్రతి ఇక్కడ 39,000 ఓకే 3,900 ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటప్పుడు ప్రోడక్ట్ అప్పుడు దీని మనీ కిందనే వస్తుంది అంటే ప్రోడక్ట్ అప్పుడు మనీ కిందనే వస్తుంది ఇక్కడ 15 ఓకే అప్పుడు వన్ బెంచ్ తెలుసుకోవచ్చు అంటే వన్ బెంచ్ అలాంటివి తెలుసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి ఇందాక క్వశ్చన్లు ఇచ్చారు 9 బుక్స్ ఇచ్చి 15 బుక్స్ ఒక బుక్ కనుక్కున్న తర్వాత 15 బుక్స్ కనిపెట్టమని ఇప్పుడు ఏంటి ఇక్కడ 15 బుక్స్ ఇచ్చి మనీ ఇచ్చారు ఎంత తెలుసుకోవాలని ఓకే అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ డివైడ్ చేద్దాం 1 బుక్ తెలుసుకుందాం ఓకే 15 1 సార్ ఇక్కడ నీకు ఏం లేదు కాబట్టి 3 ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది 0 వచ్చిన పక్కకి 30 వెళ్తుంది 2 సార్ ఎంత 1 బెంచ్ wait a minute 1 bench equals to ఎంత 102 రూపీస్ ఓకే 102 రూపీస్ ఇక్కడ ఏమన్నారు ఇక్కడ 4,590 అన్నారు 4,590 అన్నారు అప్పుడు ఏం చేయాలండి ఇప్పుడు మనకి మనీ ఇచ్చారు ఇక్కడ మనీ ఇచ్చారు ఇప్పుడు మనకి అంటే మన ఇందాక క్వశ్చన్లో ఇచ్చారు ప్రోడక్ట్ ఇచ్చారు అంటే లాస్ట్ నాకు కనిపెట్టమని ఇప్పుడు మనకి మనీ ఇచ్చారు ప్రోడక్ట్ తెలుసుకోమన్నారు మనకేంటి ఫస్ట్ క్వశ్చన్లో ప్రోడక్ట్ ఇచ్చి మనీ తెలుసుకోమన్నారు ఇప్పుడు మనీ ఇచ్చారు కాబట్టి ఏం చేయాలంటే 4,590 వేసుకున్నాం ఓకే వేసుకున్నాం కదా ఈ 102/102 ఓకే ఈ 102ని మళ్ళీ అంటే 4,590తో బై చేసుకున్నాం అప్పుడు మనకి వస్తాయి మనీ ఎన్ని బెంచీలో ఈ రూపీస్తో ఓకే ఇప్పుడు 102 కదా 2 డబుల్ క్యాన్సిల్ చేద్దాం 251 నెక్స్ట్ 45 కాబట్టి 22 44 1 క్యారీ అవుతుంది 19 9 18 1 10 5 ఓకే ఇప్పుడు ఏ టేబుల్తో అవుతుంది ఇప్పుడు 2 టేబుల్తో అంటే అంత కావద్దు కాబట్టి ఇప్పుడు 3 టేబుల్తో చూద్దాం ఓకే 3 టేబుల్ 34 ఎందుకంటే 3 3 9 1 క్యారింగ్ 4 34 నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది 4 కాబట్టి 1 3 1 15 5 30 ఓకే ఇప్పుడు 34 అనేది 17 2 టేబుల్తో 2 17 34 ఇప్పుడు మళ్ళీ 2 10 అవుతుంది కాబట్టి 2 7 14 1 క్యారీ అవుతుంది 13 6 12 10 అనేటప్పుడు 5 ఓకే ఇప్పుడు దేంతో అవుతుంది 17 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి ఎందుకంటే 17 టేబుల్తో అవుతుంది దేంతో అవుతుంది ఎందుకంటే 17 అనేది ప్రైమ్ నెంబర్ ఏంటి 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇప్పుడు 17 టేబుల్లో ఎంత క్యారీ అవుతుంది ఎంత అవుతుంది చూద్దాం 765/7 ఓకే ఇప్పుడు 17 4 చూస్తే 68 ఏంటి 17 4 68 అవును కదా ఇంటూ 4లో అంటే 17కి ఇంటూ 4లోనైతే 68 వచ్చింది 5 అంటే 85 అయిపోతుంది పెద్దది అయిపోతుంది కాబట్టి 4 68 ఓకే 8 ఇక్కడ 6 వచ్చేస్తుంది ఇక్కడ 0 అయిపోతుంది 85 అనేది 17 5 కాబట్టి ఇక్కడ 5 వేసుకుని 85 0 ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 45 అవి కూడా ఏంటి 45 బెంచెస్ అవి కూడా మనకి 45 బెంచెస్ అది కూడా ఎంత 4,590 రూపీస్ 4,590 రూపీస్కి ఎన్ని బెంచెస్ వస్తున్నాయి 45 బెంచెస్ వస్తున్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటి ఇఫ్ 6 months కంప్లీట్ వర్క్ అంటే ఏదో ఒక సంథింగ్ వర్క్ ఓకే ఫార్మింగ్ అయినా డ్రైవింగ్ అయినా ఏదో ఒక సంథింగ్ వర్క్ 6 months ఏంటి 32 డేస్లో చేశారు ఏంటి 6 months వర్క్ అంటే 6 months కంప్లీట్ ఒక వర్క్ని కంప్లీట్ చేశారు అది కూడా ఎన్ని డేస్లో 32 డేస్లో అలాంటిది
24 months ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? ఏమన్నారు? 24 months ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? అది కూడా సేమ్ వర్క్. ఏంటి? సేమ్ వర్క్. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది. సొల్యూషన్ ఏంటంటే m1 ఓకే m1 ఇంటూ డేస్ కదా d1 ఈక్వల్స్ టు m2 ఇంటూ d2. ఏంటంటే ఇప్పుడు m1 అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన మెన్స్ ఎంత? 6. ఓకే 6 ఇంటూ నెక్స్ట్ మనకి డేస్ d1 అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన డేస్ ఎంత ఇచ్చారు? 32 days ఈక్వల్స్ టు m2 అంటే మనకి సెకండ్ ఇచ్చిన మెన్స్. ఓకే ఎంత ఇచ్చారు? 24 months. ఓకే నెక్స్ట్ d2 అంటే సెకండ్ డేస్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వేసుకుందాం. ఓకే తెలియదు కాబట్టి మనం ఎక్స్ వేసుకుందాం. ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది కదా, ఈక్వల్స్ టు వెళ్తే రివర్స్ అవుతుంది అంటే డివిజన్. అంటే ఈక్వల్స్ టు అంటే డివిజన్. 6 ఇంటూ 32. ఓకే 6 ఇంటూ 32 బై 24. ఓకే ఇంటూ ఎక్స్. ఓకే ఇప్పుడు 6 1s 6 4 అవును కదా. ఇప్పుడు మళ్ళీ 4 1s 4 8s. ఇప్పుడు 8 ఈ ఎక్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 8 days. ఎక్స్ ఈక్వల్స్ టు 8 days. ఆన్సర్ ఏంటి? 8 days. మనకు డేస్ తెలిసిపోయింది కదా. d2 అనేది మనకు తెలిసిపోయింది. ఓకే వాళ్ళు డేస్ అడిగారు. డేస్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఇప్పుడు మీకు ఏంటంటే 24 months 8 daysలో కంప్లీట్ చేశారు. ఏంటి 24 months అనేది 8 daysలో కంప్లీట్ చేశారు. అది కూడా అంటే 6 months అనేది 32 daysలో కంప్లీట్ చేస్తే 24 months అనేది 8 daysలో కంప్లీట్ చేశారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మంత్స్ గురించి తెలుసుకున్నాం కదా థర్డ్లో. ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 3 chairs and 5 tables. ఏంటి 3 chairs అండ్ 5 tables కాస్ట్ ఎంత? 444 అన్నారు. అంటే ఈ రెండు 3 chairs and 5 tables అనేది 444 అన్నారు. ఓకే ఇఫ్ ఈచ్ టేబుల్ కాస్ట్ 60 rupees అన్నాడు. ఏంటి ఈచ్ టేబుల్ అంటే ఒక టేబుల్ కాస్ట్ 60 అన్నాడు. అవును కదా. ఇక్కడ 5 tables ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? 60 into 5 కదా. ఓకే దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ చైర్. అంటే ఒక చైర్ది తెలుసుకోమన్నాడు. ఇప్పుడు సొల్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఏంటి 3 chairs ప్లస్ 5 tables ఈక్వల్స్ ఎంత ఇచ్చారు? మనకి 444 ఇచ్చారు. 444 rupees. ఓకే ఇప్పుడు మనకి ఈచ్ టేబుల్ కాస్ట్ ఎంత అని ఇచ్చారు? 60 అని ఇచ్చారు. అవును కదా 60 rupees అని ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈచ్ చైర్ తెలుసుకున్నాం. ఏంటి ఈచ్ చైర్ తెలుసుకున్నాం. మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలంటే 3 chairs కదా 5 tables. 3 chairs 5 tables. ఇప్పుడు 60 into 5 చేసుకుందాం. ఎందుకంటే ఈ 5 ఇప్పుడు 3 chairs పక్కన పెట్టుకుందాం. ఓకే ఇప్పుడు 5 tables కదా. మనకి ఇక్కడ ఈచ్ టేబుల్ 60 అన్నారు. అక్కడ 5 tables అనేటప్పుడు 5 into 60. ఎందుకంటే 5 into 60 అన్నాకో అక్కడ మనకు వచ్చే అమౌంట్ వస్తుంది. ఓకే 60 into 5 ఎంత? 120. ఓకే సారీ 300. ఓకే 300 rupees. ఏంటి 300 rupees. 300 rupees కదా. ఇక్కడ మనకి అంటే 3 chairs తెలియదు కదా. 3 chairs ప్లస్ 300 rupees ఈక్వల్స్ టు 444. ఇక్కడ ప్లస్ ఈ ప్లస్ అని ఇక్కడ రూపీస్ కదా. ఓకే ఈ ప్లస్ అనేది అటు వెళ్తే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 300. ఈ ప్లస్ 300 అటు వెళ్తే మైనస్ 300 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 444 మైనస్ 300. ఓకే ఇక్కడ ఈక్వల్స్ టు 3 chairs. ఓకే ఇప్పుడు మైనస్ చేద్దాం. ఈ 4 దీనికి వస్తుంది 1. ఎంత వచ్చింది? 144 ఈక్వల్స్ టు 3 chairs. 144 ఈక్వల్ అంటే 3 chairs ఈక్వల్స్ టు 144. 1 chair కదా. ఇప్పుడు 1 chair అంటే 144/3. ఎందుకంటే మనకి ఆల్రెడీ
స్టార్టింగ్ క్వశ్చన్ నుంచి ఇక్కడ వరకు ఏంటి 1 చైర్ ఈక్వల్స్ టు మనీ బై ప్రోడక్ట్. ఏంటి మనీ బై ప్రోడక్ట్ కదా. ఇప్పుడు 1 చైర్ కదా, ఇప్పుడు 3 1s are 3 4 4s are 12, మిగతా 2 మిగిలిపోతుంది 24. 24 అంటే 8. 1 చైర్ అనేది ఏంటి 1 చైర్ ఈక్వల్స్ టు 48 రూపీస్. ఏంటి 1 చైర్ ఈక్వల్స్ టు 48 రూపీస్. ఓకే, అక్కడ ఏంటి 5 టేబుల్స్ ఈక్వల్స్ టు ఎంత, ఇక్కడ 300 రూపీస్. 5 టేబుల్స్ ఈక్వల్స్ టు 300 రూపీస్. 1 చైర్ ఈక్వల్స్ టు 48 రూపీస్. ఓకే, మనం చెకింగ్ చేసుకోవాలనుకుంటే 144 ప్లస్ 300 చేసుకున్న 444 వస్తుంది, అవును కదా. ఓకే, ఇప్పుడు 1 చైర్ కాబట్టి 48. ఓకే, ఒకేలా క్వశ్చన్ ఈచ్ చైర్ అనకుండా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ చైర్ అంటే చైర్స్ అన్నాగో అప్పుడు మనం ఏం పెట్టాలి, 144 అని పెట్టాలి. అదే ఒకవేళ ఈచ్ చైర్ ఇచ్చేటప్పుడు 48 అంటే మనం ఒక చైర్ తెలుసుకోవాలి ఈచ్ అనేటప్పుడు. ఓకే, ఈచ్ అని అన్నారు మనకి, అవును కదా. అందుకే ఇక్కడ మనం 48 చేసుకున్నాం. ఓకే, బై ఫ్రెండ్స్.